వర్షాలు ఊపందుకున్న పరిస్థితుల్లో రైతులు యూరియా కొనుగోళ్లకు దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. రైతులకు సరిపడా యూరియాను అందిస్తున్నప్పటికీ కొంతమంది అవసరానికి మించి కొనుగోలు చేయడంతో అక్కడక్కడ కొనుగోళ్లకు కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో రైతు ఆగ్రో సేవా కేంద్రాలను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి సందర్శించి యూరియా సరఫరాపై ఆరా తీశారు. ఆగ్రోస్ కేంద్రాల అధికారులు రైతులతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ అధికారులకు సూచించారు. జడ్చర్ల మండలంలో 33,000 ఎకరాలు సాధారణ సాగు విస్తీర్ణము. దానికి గాను 23,000 ఎకరాల వరకు మక్క, పత్తి, మిగిలిన పంటలు వేశారు. ఇంకో 9,000 ఎకరాల నుంచి 10,000 ఎకరాల వరకు వరి సాగు అయ్యే అవకాశం ఉంది. దీని కొరకు ఇప్పటి వరకు 23,000 ఎకరాలకు గాను 2,900 మెట్రిక్ టన్నులు మాత్రమే యూరియా అందుబాటులో రావడం జరిగింది. ఇంకా మనకి ఈ విస్తీర్ణానికి 6,000 మెట్రిక్ టన్నులు రావాలి. ఇంకా పంటలు ఎదిగే దశలో ఉన్నాయి కాబట్టి ముందు వచ్చిన దాని ప్రకారం సరఫరా చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే రైతులకు కావాల్సిన యూరియా అందుబాటులోనే పెడుతున్నాము. కానీ ముందుగా ఎవరు తీసుకెళ్లి వాళ్ళ దగ్గర దాచుకొని వచ్చే వరికి కానీ ఇంకా ముందు వచ్చే పంట కాలంలో వేసేది కానీ ముందే తీసుకెళ్లకుండా ఒక రైతుకి 2 బ్యాగులు మాత్రమే ఇస్తూ క్యూలో నిలబడకుండా వాళ్ళకి టోకెన్లు ఇస్తూ టోకెన్లు పిలిచినప్పుడు మాత్రమే వాళ్ళు ఈ పాస్లో వాళ్ళ ఆధార్ కార్డు, ఆధార్ నెంబర్ చెప్పి ఈ పాస్ టోకెన్ తీసుకొని సప్లై చేసే విధంగా ప్రతి ఒక్క రైతుకి అరేంజ్ చేశాము. ప్రతి ఒక్క రైతు కూడా ఒక రిజిస్టర్ పెట్టి వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ కూడా రాసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు ఆ డీలర్ దగ్గర ఆ రైతుకి ఫోన్ చేసి ఎంత తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు అనేది కూడా ఎవరైనా వెరిఫై చేసుకునేటట్టు ఆ రిజిస్టర్ కూడా పెట్టి చేస్తాం. ఒక ఆధార్ కార్డుకి 2 తీస్తున్నాము. ఒక ఆధార్ కార్డు అంటే భార్య, భర్త, పిల్లలు అలా ఆధార్ కార్డు కూడా తెచ్చి కూడా తీసుకుంటున్నారు. ఆ రకంగా మేము చేసిన దానికి వాళ్ళు ఆ రకంగా కూడా తీసుకున్నారు. కానీ రైతుకి ఇబ్బంది అయితే లేదు.